సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 485వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం నమస్కారం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఒక భేదాన్ని ప్రతి ఎపిసోడ్లో సుమారు 250 ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటున్నామండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ధార్మికము ఆధ్యాత్మికము ఒకటి కాదు. ఆధ్యాత్మికము విశ్వాత్మలందరికీ సంబంధించింది, ధార్మికము కేవలం ఒక ధర్మానికి మాత్రమే సంబంధించింది. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ధార్మిక జగత్తులో మనం ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నామండి. ఏమిటంటే ఆ విచిత్రమైన పరిస్థితి, ఎన్ని రకాల మార్గాలలో ప్రపంచం అంతా కూడా అత్యధిక సంఖ్యలో ఉంటున్న వాళ్ళతో ధార్మికంలోనే ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మం ప్రకారంగానే వాళ్ళ ధర్మ గ్రంథాన్ని పఠిస్తూ ఆ ధర్మం బోధించినటువంటి ఆ విధంగా వాళ్ళు భగవంతుడిగా ఆరాధిస్తూ వాళ్ళు పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు దాన పుణ్యాలు అదేవిధంగా తీర్థయాత్రలు ఈ విధంగా అత్యధిక శాతంలో జరుగుతోందండి. ప్రపంచంలో మనకి నాస్తికులు అంటే దొరకరు. ప్రతి ఒక్కరు భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నవాళ్లే. కానీ ఒక్క విషయం ప్రతి ఒక్కరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకోవాలి. ఎందువలన ఇంత భక్తి చేస్తున్నప్పటికీ కూడా అర్థమైందా, ఇన్ని రకరకాల వేల సంఖ్యలో విశిష్టమైనటువంటి వ్యక్తులు ప్రవచనాల ద్వారా ఉత్తేజపరుస్తున్నప్పటికీ కూడా ధర్మ గ్రంథాల యొక్క పఠన పారాయణ శ్రవణ ఈ విధంగా ప్రచార ప్రసారం దీనికి అన్ని చేస్తున్నప్పటికీ కూడా మనుషులు ఎందుకు వాళ్ళ యొక్క దుఃఖము కష్టము నష్టము సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు విలువలు కోల్పోతున్నారు? నైతిక విలువలు, మానవీయ విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు అంటున్నాం కదా, ఎందుకు దిగజారుతున్నారు? మనం అంటాం కదా, ఈరోజు సగటు మానవుడు దిగజారుతున్నాడంట. ఒక మనిషిని ఇంకొక మనిషిని గుర్తించటం లే, గౌరవించటం లేదు, సాటి మనిషిని గుర్తించటం లేదు. నేనే చాలా అద్భుతమైనటువంటి అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అంటే భక్తి ద్వారా మనకి ఆ యొక్క శక్తి ఎందుకు రావడం లేదు? మంచి కర్మలు చేయడానికి కానీ, మంచి విధానంలో జీవితాన్ని జీవించడానికి కానీ ఒకసారి అర్థం చేసుకోండి. ధార్మికంలో దిగుతూ ఉండడమేనా అదే సరైన పద్ధత? ఏ శాస్త్రంలో చెప్పిందండి? మీరు భక్తి చెయ్యండి, పాపాలు చేసుకోండి, విచ్చలవిడిగా పాపం చెయ్యండి, సాటి మనిషిని బాగా దుఃఖానికి గురి చెయ్యండి, ఎవరిని పట్టించుకోవక్కర్లేదు, భలే సర్వే జన సుఖినో భవంతు అనుకోండి. దేవాలయాల్లో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము అనుకుంటే సరిపోతుంది. ఎక్కడుందండి? ఎక్కడా లేదు కదా. అంధవిశ్వాసం అంటే దీనికి అన్నిటికీ మూల కారణము అంధవిశ్వాసం, బ్లైండ్ ఫెయిత్ అంటున్నాం కదా. బుద్ధినేత్రాన్ని మనం మూసేసుకుని ఎవరు ఏది చెబితే అదే వినుకుంటూ అత్యధిక సంఖ్యలోని మనుషుల అజ్ఞానములో ఉన్నారన్న సంగతి విస్మరించి మెజారిటీ ఒపీనియన్ని మనం ఫాలో అవుతున్నాం. కానీ భగవంతుడి గీతలో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే నన్ను తత్వము ఆధారంగా మాం వేత్తి తత్వతః, తత్వం ఆధారం కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తిస్తారు. వాళ్ళు నేను చెప్పిన విధానములో వాళ్ళు నడుస్తారు. నేను ఒక్కడనే భగవంతుణ్ణి, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అంటూ ఒక డిక్లరేషన్ ఇచ్చేసాడు. అర్థమైందండి? ఈ విషయాలన్నీ మీకు ధార్మికంలో ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటాం. ఎందుకంటే ఏది కూడా ఆచరణ కోసం మనం ఇది ఆచరణ కోసం ఉద్దేశించబడింది అనేటువంటి ఆలోచన ఉండదు కదా మనకి. కేవలం చదవటమే మన యొక్క జీవిత లక్ష్యం. పఠన పారాయణ శ్రవణ వినడమే. అందుకనే ప్రవచనకారులు చెప్తుంటే కొన్ని వేల సంఖ్యలో వాళ్ళకు గుమి కొడుతుంటారు. చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఆ ఒక్క సమయం బాగానే ఎంజాయ్ చేస్తారు, తప్పట్లు కొడతారు, బాగుందంటారు, వారి పాదాబంధనం చేస్తారు, ఆశీర్వాదాలు పొందుతారు, మళ్ళీ సంస్కార పరివర్తన మాత్రం చేసుకోరు. కానీ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు వాడు? సంస్కార పరివర్తన ద్వారానే ఇప్పుడు తమో ప్రధాన సంస్కారాలతో పూర్తిగా ఆత్మ కుళ్ళిపోయి ఉంది.
బంకలాగా చిదుము పట్టి పొగ్గులాగా నల్లగా తమో ప్రధానంగా తయారైపోయింది. ఈ విధంగా ఉన్న పళంగా శరీరాన్ని విడిచిపెడితే నీకు అధోగతి లభిస్తోంది అంటాడు. అందుకనే 14 అధ్యాయులు 14, 15 చక్కగా సాత్వికంగా నీ యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకున్నప్పుడే నీ యొక్క జీవితము సస్యశ్యామలంగా రాబోయేటువంటి స్వర్గములో అడుగు పెడతావు. లేకపోయినట్లయితే రజు అయినట్లయితే మళ్ళీ ద్వాపరము, తమో అయినట్లయితే కలియుగము, తమో ప్రధాన స్థితిలో అయినట్లయితే మళ్ళీ కలియుగం యొక్క అంతిమ ఆ లాస్ట్ స్టేజ్ లో పడతావు. ఎక్కడో దగ్గర 2-3 జన్మలు తీసుకొని అవస్థలు పడుతూ ఉంటావు. కలియుగ జన్మలు చూస్తున్నాం కదండి. ఇది కలియుగం యొక్క నీతి అన్నమాట. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకుండా పూర్తిగా దేహ భ్రాంతిలో కూరుకుపోయి ఇంద్రియాల సుఖాలని అనుభవించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని పూర్తిగా అహంకారముతో నేను చాలా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేడు, ఇటువంటి విధానంలో నడిచినటువంటి ఈ పద్ధతి ఇప్పుడు కలియుగం ఎండింగ్ లో నడుస్తోందండి. అందుకనే భగవంతుడు రావాల్సి వచ్చింది. ఇన్ని రకాలుగా మనం పూజలు పునస్కారాలు చేస్తున్నా కూడా మనలో ఒక పరివర్తన, ఎందుకంటే సంస్కార పరివర్తన చేయకపోతే భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నప్పుడు ధర్మస్థాపన దేనికోసం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు? ఆ ధర్మ యుగములో, సత్య యుగములో రేపు రావడానికి ఎటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా అర్హత లేదనుకోండి, క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళు ఎలా వస్తారు? రాకపోయినట్టుగా ప్రపంచంలో ఎవరు ఉండరా? మళ్ళీ 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉంటారని చెప్తున్నాడు కదా. మన శాస్త్రాలు కూడా రాశారు కదా. 850 కోట్ల 900 కోట్లు ఎక్కడ, 33 కోట్ల మంది ఎక్కడ? చూసారా ఆ ప్రపోర్షన్ చూసారా? మీరు ఈ 33 కోట్లకి రావడానికి పురుషార్థం చెయ్యాలి. అదేవిధంగా ఇంకా ఉన్నతంగా వెళ్ళాలంటే 3 కోట్లు, సత్యయుగంలో 3 కోట్లు అందులోకి రావడానికి పురుషార్థం చేయాలి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ఇంకా సత్యయుగం ఆరంభంలోనే నేను రావాలి అంటే ఇంకా పురుషార్థం చెయ్యాలండి. ఎటువంటి పురుషార్థం చేయకుండా మొత్తం జీవితకాలం అంతా కూడా నేను భౌతిక సుఖ సాధనాల కోసమే, ఇంద్రియ సుఖాలను అనుభవం చేయటం కోసమే నేను ఖర్చు పెట్టేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకనే మనిషి పతనం అవుతున్నాడు, రోజు రోజుకి పతనం అవుతున్నాడు. చరిత్ర పోతే మొత్తం పోతుంది అన్నప్పుడు ఆరోగ్యం పోతే ఆరోగ్య మహాభాగ్యం, ఆరోగ్య మహాభాగ్యం ఏ ఆరోగ్యం తెచ్చుకున్నారు? అందరూ అనారోగ్యం పాలవుతున్నారు కదా. అయినప్పటికీ కూడా మనలో చలనం లేదు, ఎటువంటి చింతన లేదు. బుద్ధి నేత్రాన్ని తెరవాలా వద్దా? ప్రపంచం అంతా తెరవటంలో నేనొక్కడిని తెరిచి ఏం చేస్తాను? ఇది కఠినమైన పద్ధతి. ఇప్పటి వరకు నేను దేహభ్రాంతిలోని జీవితాన్ని గడిపాను, ఇప్పుడు ఉన్న పడంగా నీవు ఆత్మవి అని భగవంతుడు చెప్తున్నాడు. దాన్ని ఎలాగా? అభ్యాస యోగయుక్తేనా అని ఎందుకన్నాడండి? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి. అభ్యాస వైరాగ్యాల ద్వారా నీవు ఆత్మానుభూతి చేస్తావు, ఆత్మానుభూతి ద్వారా పరమాత్మానుభూతి చేస్తావు, పరమాత్మ అనుభూతి అదే రాజయోగ ప్రక్రియ ద్వారా గుణాలు శక్తులు అనుభవం చేస్తావు. తద్వారా నీ సంస్కారాల పరివర్తన జరుగుతాయి. దాని యొక్క ఫలితము సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ. ఇదనమాట ఈ సైకిల్. ఇది అర్థమైందండి. ఈ వ్యత్యాసం మనకి ధార్మిక జగత్తులో దొరకదండి. కేవలం ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడే. ఆధ్యాత్మిక చింతన అంటే 4 విషయాలు: ఆత్మ పరిచయము, పరమాత్మ పరిచయము, రాజయోగ ప్రక్రియ, సంస్కార పరివర్తన. రాజయోగ ప్రక్రియ దేని కొరకు? సంస్కార పరివర్తన. అంటే సృష్టి చక్రంలో ఏ విధంగా జన్మలు తీసుకుంటూ ఈ విధంగా తిరుగుతాము. ఇది 4వది కర్మల గుహ్యగతి, కర్మల గతి, కర్మ సిద్ధాంతం అనమాట. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడతో ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టి ఈ ఎపిసోడ్ లో మనం మరొక ఈశావాస్య ఉపనిషత్తు 13వ మంత్రాన్ని తీసుకుందాం. గత ఎపిసోడ్ లో ఒక గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్ లో 13వ మంత్రాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ఈశావాస్య అంటే కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనటువంటి ఈ ఉపనిషత్తు మంత్రం అండి. ఈశావాస్య స్వయముగా ఈశ్వరుడి. అందుకని ఈ 18 మంత్రాలు చాలా శ్రద్ధగా మీరు చదువుకోండి. శ్రద్ధగా మీ అంత ఇండిపెండెంట్ గా కూడా మీరు వెళ్ళి ఏ ChatGPTనో, ఏ పర్ప్లెక్సిటీ, ఈ జెమిని ఇవన్నీ వచ్చాయి కదండి, దాన్ని అడగండి. ఈ మంత్రం ఏం చెప్తుంది, ఈ మంత్రం నాకు సంబంధించిందా లేకపోతే ఇంకెవరికైనా సంబంధించిందా అడగండి. అర్థమైందండి. ప్రతి మంత్రము, ప్రతి శ్లోకము, ప్రతి సంస్కృత పుస్తకంలో ఏదైతే ధార్మిక గ్రంథాల్లో వేదాల నుండి ఉపనిషత్తులు, భాగవతము, మహాభారతం, రామాయణం, ఈ పుడమి మీద మనుషులకు అందుబాటులో ఉన్న ప్రతి ధర్మ గ్రంథము, ధార్మిక శాస్త్రము కేవలం వర్తమానములో ఉన్న మనుషులందరికీ 850 కోట్ల మనుషులకి
వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడానికే ఈ విధంగా నిర్ధారించబడ్డాయి. ఈ యొక్క విషయాన్ని మర్చిపోవడం వల్లనే భగవంతుడి సృష్టి మీద రావాల్సి వచ్చింది. నాయన ఇంకెవరో కాదు, నేను ద్వాపర యుగంలో రాలేదు, ద్వాపర యుగంలో వచ్చి ధర్మ సంస్థాపన చేస్తానంటే మళ్ళీ కలియుగం ఎందుకు వస్తోంది? అర్థమైందండి? మీరు ఆలోచించండి, నేను దేనికోసం వస్తానన్నాను? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. కలియుగం తర్వాత ఏం రావాలి? ఇప్పుడు నిజంగా ఇప్పుడు వచ్చినట్టు ఏం రావాలి? కలియుగం తర్వాత అనుకున్నప్పుడే సత్యయుగం వస్తుంది. ద్వాపరం అనుకుంటే కలియుగం వచ్చింది, సత్యయుగం అనుకుంటే త్రేత వచ్చింది. అంటే ఒక్కొక్క స్టెప్ దిగుతున్న యుగం వస్తుంది. త్రేత అనుకుంటే దానికంటే తక్కువ యుగం ద్వాపరం వచ్చింది. అర్థం చేసుకోండి, చాలా క్లియర్ అండి. కేవలం కామన్ సెన్స్ సరిపోతుంది. తర్కము, ఈ తర్కించుకోవాలి. అంధవిశ్వాసంలో ప్రతిదీ ఓకే ఓకే అనుకుంటే ఎవరేం చేయలేరు. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకానికి అవతల ఉన్నారు. అర్థమైందండి? వేల కొలది జనులలో అందులో ఉన్నారన్నమాట. ఒక్కడు మాత్రమే తెలుసుకుంటాడు, అందులో లేరు వీరు. అర్థమైంది? ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తు చాలా ముఖ్యమైన 18 మంత్రాల్లో మనం ఇప్పటికే 12 మంత్రాలు మనం చర్చించుకున్నాం. ఇది 13వ మంత్రం మేము ముందుంచబోతున్నాం. ముందుగా ఇందులో ఇచ్చినటువంటి ఒక విషయం మీకు చెప్పాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసలు భగవంతుణ్ణి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది ముఖ్యం కదా. ఉపనిషత్తులో కూడా సారం కూడా అదే, భగవద్గీత సారం కూడా అదే. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం అన్నాడు. నేను ఒక్కడినే భగవంతుని గుర్తించండి. ఆ గుర్తించే ఫార్ములా కూడా భగవంతుడే చెప్పాడు. ఎందుకంటే నేను ఒక్కడినే భగవంతుని నా శరణు పొందండి అన్నప్పుడు ఆ శరణు పొందే విధానం చెప్పాలా అక్కర్లేదా? చెప్పకపోతే భగవద్గీత సంపూర్ణం కాదు కదండి. ఏదో కొన్ని పాయింట్స్ ఇచ్చేసేసి దానికి సమాధానం లేకుండా అయితే చేయడు కదండి. వేల కొలది మనుషులలో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటాడంటే దేని ఆధారంగా తెలుసుకుంటాడు? అది చెప్పుకున్నప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఇవన్నీ గీతలో ఉన్నాయి. ఎప్పుడు తెలుస్తాయి మీకు? ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే తెలుస్తాయి. ముందుగా ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. భగవంతుడు దేవతల కంటే గొప్పవాడు. మనం ఇదివరకు ఎపిసోడ్లో ఈశావాస్య ఉపనిషత్తు ఇదివరకు మంత్రంలో 2-3 ఎపిసోడ్స్ పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది. భగవంతుడు దేవతల కంటే గొప్పవాడా? భగవంతుడు ఏమన్నా ప్రకృతియా? ప్రకృతి అంటే పంచతత్వాలు. మనం అనుకున్నాం కదా, ప్రకృతినే మనం భగవంతుడు అనుకుంటాం. నదులని జల దేవత అంటాం, లేకపోతే ఆకాశ దేవత అంటాం, లేకపోతే భూదేవత అంటాం, భూమాత అంటాం. సో ఈ విధంగా మనము భగవంతుడిగా నిర్ధారించుకున్నాం. భగవంతుడు జనన మరణ చక్రంలోకి వస్తాడా అంటే భగవంతుడు మనలాగా పుడతాడా? తల్లి గర్భం నుంచి మనం జన్మ తీసుకున్నాం. అర్థమైంది? భగవంతుడు కూడా అటువంటి జన్మ ఉంటుందా? భగవంతుడు కూడా టీచరు గురువు ఉంటారా? భగవంతుడే సర్వజ్ఞుడు అంటే మళ్ళీ ఆయనకి ఇంకెవరు జ్ఞానం చెప్పేవాళ్ళు ఉంటే ఆ జ్ఞానం చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా గురువులు అవ్వాలి, వాళ్ళే ఇంకా భగవంతుడు అవ్వాలి కదా. భగవంతుడికి జ్ఞానం చెప్పేవాడు ఇంకా సూపర్ భగవంతుడు అవ్వాలి కదండి. కొద్దిగా ఆలోచించండి. భగవంతుడు శూన్యతత్వమా? ఇప్పుడు భగవంతుడు శూన్యం అంటాడు. ఇప్పుడు నేను చెప్పవే శ్లోకంలో భగవంతుడు శూన్యం అంటాడు. శూన్యం అంటే ఏంటి? నామ రూపానికి అతీతుడు. నామము లేదు, రూపము లేదు, అంతటా ఉన్నాడు. ఇంకా శూన్యం అంటే ఇంకేమైపోయింది? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు, ప్రపంచం దిగజారిపోతుంది. అర్థమై ఆలోచించండి ఒక్కసారి. ప్రపంచం అంతా ఉన్నాడు భగవంతుడు, కానీ ప్రపంచం కుళ్ళిపోతుంది. అలాంటప్పుడు భగవంతుడు అంతా ఉండి ప్రయోజనం ఏమిటి? భగవంతుడు అంటే సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, దివ్య గుణాల సాగరుడు. అర్థమైంది? పతిత పావనుడు. భగవంతుడు సత్యము, భగవంతుడు ఒక్కడే భగవంతుడు, సర్వశక్తివంతుడు. ఇవన్నీ చెప్తున్నాం. ఆది మధ్యాంతాల జ్ఞాత. ఇన్ని చెప్పిన తర్వాత అటువంటి శక్తిశాలి భగవంతుడు అందరిలో ఉన్నాడు అంటే ప్రపంచం బాగుండాలండి. ప్రపంచం బాగులేదంటే ఉన్నట్టు కాదు. భగవంతుణ్ణి మనము హేళన చేస్తున్నాం, అవమానం చేస్తున్నాం భగవంతుణ్ణి. నాయనా, నువ్వు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నావు, ప్రపంచం అంతా దిగజారుతుంది, ఆ దిగజారడానికి నువ్వే కారణము. ఆ విధంగా భావించవలసి వస్తుంది కదా. అందుకని ఇక్కడ కొన్ని ప్రశ్నలు, ఈ ప్రశ్నలకు ఈశావాస్య ఉపనిషత్తు ఇచ్చే సమాధానము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. అర్థమైందండి? ఇప్పుడు ముఖ్యంగా మనము ఏం చేయాలంటే ఈశావాస్య 9వ మంత్రం నుంచి మొదలు పెడదాం. సంక్షిప్తంగా అక్కడ 3 జంట పదాలని పెట్టాడు. ఒకటి 9వ మంత్రంలో మనకి అవిద్య, విద్య అన్నాడు. అవిద్య అంటే నేను దేహము, విద్య అంటే నేను ఆత్మని, ఈ శరీరము నాది. ఇది అనమాట అవిద్య విద్యకి తేడా. ఈ పదాల ప్రస్తావన ఉన్నది. నేను ఆత్మను, ఇది నా శరీరం అన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. ఎన్నిసార్లు చెప్పుకుంటున్నామండి? ఇది గీత ప్రతిపాదించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. ఏమిటి? నేను ఆత్మని, ఇది నా శరీరము. ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. ఈ ఒక్క సత్యాన్ని మీరు గుర్తించగలిగితే
సంపూర్ణంగా భగవద్గీత కాదండి, ఉపనిషత్తులు కాదు, వేదాలు కాదు, బ్రహ్మసూత్రాలు కాదు, అన్ని అర్థమవుతాయి. ఈ ఒక్క విషయాన్ని పెడచెవిని పెట్టి ఈ చెవి నుంచి విడిచిపెట్టి ఈ చెవిలో విడిచిపెట్టేశారు అనుకోండి, ఇక్కడ విని ఇక్కడ విడిచిపెట్టేశారు, ఇదంతా అర్థం కావడం లేదు, మనకి స్వాములు చెప్పినయే మంచిది, ఏ పెద్ద శాస్త్రకారులు చెప్పారు, పుస్తకాల్లో వేరేగా ఉంది, వీళ్ళు వేరే చెప్తున్నారు. వేరే అంటే ఏమిటి, అర్థం ఏంటి? ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, వేదాలు కానీ, ఆ పదాల యొక్క అర్థం తెలుసుకుంటే అది సత్యము. భాష్య రూపంలో మీరు ఎట్లా ఊహించుకుంటే మీకు ఎంతవరకు అర్థమవుతే అంతవరకే మీరు ఆ విధంగా భావిస్తారు. అది కాదు కదా. ఇప్పుడు భగవంతుడు వచ్చి మనకి ఏం చేస్తున్నాడు, స్ట్రైట్ గా, నాయన గీత సారం కానీ, సర్వశాస్త్రాల సారం కానీ ఏమిటి, నీవు ఒక ఆత్మవి, నీవు ఆత్మవి, అంతే, ఇంకేం లేదు, నీవు ఆత్మవి. అవిద్య విద్య అంటే ఏం చెప్పాడు, ఇది నేను ఆత్మని, ఇది నా శరీరం అన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించి కేవలము నేను శరీరము అన్న భౌతికములో మునిగిపోవడము ఏమన్నాడు, అంధకారము అన్నాడు. 9వ మంత్రం చెప్తోంది మనకి అంధకారం. ఆధ్యాత్మిక జ్ఞానం గ్రహించినప్పటికీ, ఏదో కొద్ది గొప్ప తెలుసుకున్నప్పటికీ దానిని ఆచరణలో పెట్టకుండా, అనుభవంగా మార్చకుండా ఉండటము ఇంకా లోతైన అంధకారం. కాస్తో కూస్తో తెలుసుకునే దాన్ని ఇది ఆచరణ యోగ్యము కాదు అనుకుని వెళ్ళిపోయిన వాడు ఇంకా అంధకారంలో ఉంటాడు. అసలు తెలియని వాడు ఒక రకమైన అంధకారం అయితే, అన్ని తెలుసుకొని ఆచరణలోకి తీసుకొని వెళ్ళినటువంటి వాడు ఏమేమతం నిత్యం అనుతిష్టంతి మానవ అన్నాడు 3:31లో. 3:21లో యద్యదాచరతి శ్రేష్ఠ అన్నాడు. అర్థమైందండి? ఇది ఇంకా లోతైన అంధకారం అంట. లౌకిక కర్మలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం మధ్యలో సమతుల్యత, లౌకికము ఆధ్యాత్మికము, లౌకికము అలౌకికము, అర్థమైందండి? భౌతికము ఆధ్యాత్మికము, ఈ మధ్యలో సమతుల్యత కావాలి. పూర్తిగా భౌతికంలో పడిపోతే ఆధ్యాత్మికము ఆత్మజ్ఞానం లేకుండా పోతుంది. 100% ఆధ్యాత్మికం అనుకుంటే కర్మని విడిచిపెట్టేసి రోడ్డు మీద వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. అర్థమైందని కర్మ సన్యాసం చేస్తున్నారు. కర్మ సన్యాసం ఎక్కడా ఏ శాస్త్రం కూడా ప్రతిపాదించలేదు. అర్థమైంది? ఎప్పుడు మనం 12వ మంత్రంలో ఏం చెప్పాడు, 9వ మంత్రంలో విద్య అవిద్య అన్నాడు. 12వ మంత్రంలో సంభూతి అసంభూతి అన్నాడు, సంభూతి అన్నాడు. అర్థమైందండి? సంభూతి అంటే ఏం చెప్పాడు అక్కడ? అసంభూతి అంటే ఏంటి, ప్రకృతి అన్నాడు. సంభూతి అంటే మానవ రూపాలు, దేహధారులు అన్నాడు. దేవీ దేవతలనండి, అవతారాలనండి, లేకపోతే మానవులు, గురువులు, మా గురువుల గురువు, సాధువులు, సన్యాసులు, గురువులుగా ఉన్నటువంటి మానవులు, వీళ్ళందరినీ భగవంతుడిగా అనుకోవటం అన్నమాట. అది సంభూతం అన్నాడు. అర్థమైందండి? అవతారాలు, దేవతలు ఇవన్నీ కూడా సంభూతం, సృష్టిలో కనిపించేవి అనమాట, ఈ వ్యక్తమైనవి అనమాట. సంభూతి అంటే సంభవించినది, ఉద్భవించినది, వ్యక్తమైనది అంటే రూపం ఉన్నది, సృష్టిలో కనిపించేది. అదే ఇదంతా కూడా సంభూతి. అసంభూతి అంటే ఇది ఈ విధంగా ప్రకృతి తత్వాలు కనపడదు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ లో భగవంతుడు ఎవరో ఉన్నారు, ఆయన అందుకని చెప్పి అవ్యక్త రూపంలో ఆ విధంగా అవ్యక్త ప్రకృతి అంటాడు. ఆరాధించే అజ్ఞానంధకారంలో పడతారు. కానీ సంభూతిలో, అర్థమైంది, ప్రకృతిని ఆరాధించే వాళ్ళు అంధకారంలో ఉంటే, సంభూతి అంటే దేవీ దేవతలని, ఋషులు మునులని, అంటే మానవాకారంలో ఉన్న గురువుల్ని, అవతారాలని భగవంతుడు అనుకోవటం అంట ఇంకా లోతైన అజ్ఞానంలో పడతారు. చూసారా? విద్య అవిద్య, సంభూతి అసంభూతి. ఇప్పుడు 13వ మంత్రం ఇప్పుడు ఇవి వస్తే ఇక్కడ 2 పదాలు మళ్ళీ వాడాడు, 2 జంట పదాలు. ఒకటి సంభవ, 2 అసంభవం అన్నాడు. సంభవము అసంభవం. ఇది ఎందుకు నేను చెప్తా, ఇవన్నీ చెప్తే మీకు ఎందుకు క్లారిటీ వస్తుందంటే అర్థం చేసుకోవాలి. మామూలుగా మనం ఏదో ఉపనిషత్తులు చెప్తున్నాము, ఏదో చెప్పేసాము అయిపోయింది, ఇంకొకటి చెప్తారు, అన్ని వింటే ఏం అవ్వదండి. వింటే మీరు ఉపనిషత్తులు కాదు కదా, ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆధ్యాత్మిక గ్రంథం శ్రీమద్ భగవద్గీతను కూడా ఎన్ని రకరకాల 1,00,000 సార్లు పఠన పారాయణ శ్రవణ చేసినా మీకు సంస్కారం 0.01% మారదు. మళ్ళీ మీరు సత్యయుగంలోకి రారు, అంటే స్వర్గంలోకి అడుగు పెట్టలేరు. అది భగవంతుడు చెప్తున్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి, సంభవ అసంభవ 13వ మంత్రం, ఒకసారి మంత్రాన్ని చదువుదామండి. అన్య దేవాహు సంభవాద్ అన్యదాహు అసంభవాత్ ఇది శుశ్రుమ ధీరాణం ఏ నస్తద్విచ చక్షిరే. పలకటం కొంచెం కష్టంగా ఉంటుంది, పలకటం ముఖ్యం కాదు, దీనిలో భావాన్ని అర్థం చేసుకోవటం అనేది అత్యంత ముఖ్యం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి మనం ఈ పంక్తుల యొక్క అర్థం తెలుసుకోగలిగితే, సంభవ అంటే ఏమంటున్నాడు, సంభవం అంటే గుర్తుపెట్టుకోండి, మన సృష్టి చక్రాన్ని చూపించాను మీకు ఇదివరకు చాలా ఎపిసోడ్స్ లో. సత్య, త్రేత, ద్వాపర, కలి సృష్టి చక్రం. ఈ సృష్టి చక్రములో భగవంతుడు వెతుక్కోవటం అనమాట.
సృష్టి అంటే జన్మ తీసుకున్నాడు కదా. సృష్టిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు జన్మ తీసుకున్నారు. భలే వాళ్ళు దేవీ దేవతలైనా కానివ్వండి, వాళ్ళు కూడా జన్మ తీసుకున్నారు, మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతున్నారు. ఈ విధంగా కాలచక్రంలో తిరుగుతున్నారు. ఇక్కడ సంభవము అంటే ఏం చెప్పుకుంటున్నాడు? ఈ సృష్టి చక్రంలో తిరుగుతున్నటువంటి వాళ్ళలోనే మనం భగవంతుడి గురించి వెతుకుతున్నాం. కానీ భగవంతుడు ఏమని చెప్పాడు? నేను సృష్టి చక్రంలోకి రాను. సృష్టి చక్రంలో వచ్చినటువంటి వాళ్ళలో భగవంతుడు లేడు. ఎందువలన లేడు? సృష్టి చక్రంలో వచ్చే వాళ్ళంతా దేహదారులు. దేహదారులు అంటే దేహం ఉంది, ఆత్మ ఉంది. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఎల్కేజీ లెవెల్లో భగవంతుడు అర్థం చేయిస్తాడు మనకి. దేహదారులకి త్రిగుణాతీతులు. త్రిగుణాతీతులు కాదు, త్రిగుణాలలోకి వస్తారు. భగవంతుడు త్రిగుణాతీతుడు. వీళ్ళు ద్వంద్వాలలోకి వస్తారు. అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము. భగవంతుడు ద్వంద్వాతీతుడు. వీళ్ళకి ప్రకృతి ఉంటుంది. ప్రకృతి అంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ పంచభూతాలతో కూడుకున్న దేహం ఉంటుంది. భగవంతుడికి ప్రకృతి అతీతుడు. భగవంతుడికి దేహము లేదు, కేవలం ఒక జ్యోతి స్వరూపము. చాలా సింపుల్. జ్యోతిషామపి తజ్యోతి 13వ అధ్యాయంలో 17వ శ్లోకము. అర్థమైందండి. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడంటే మనం ఈ దీంట్లో చూస్తే సంభవం అంటే అదనమాట. సంభవ ఉపాసన వల్ల కలిగే ఫలితం వేరని. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఇందులో 2 పదాలు వస్తాయి. అన్యత్ అనే పదం వచ్చింది. అన్యతాహు అంటే ఈ 2 సంభవం అనుకుంటే అదొక ఫలము, అసంభవం అనుకుంటే అదొక ఫలం అంట. ఈ 2 ఫలాల ద్వారా పరమాత్మని పొందలేరు. అర్థమైందండి. సృష్టిలోనే భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి లక్షల సంవత్సరాలు మీరు తపస్సు చేసినా భగవంతుణ్ణి పొందలేరు. ఎందుకంటే భగవంతుడు సృష్టిలో లేడు. అర్థమైందండి. రెండవది అసంభవం. అసంభవం అంటే శూన్యం, పుట్టుక లేదు. ఇక్కడ పుట్టుక లేదు అంటే పరమాత్మ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, వారికి కూడా ఒక రూపం ఉన్నది, జ్యోతి స్వరూపము, వారికి ఒక నామం ఉన్నది. పరమాత్మ అని మనం గౌరవించాము. ఈశ్వరుడు అనే ఆ విధంగా పేరులోనే భగవంతుడు నా పేరు ఈశ్వరుడు అని 15వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో ప్రకటించుకున్నాడు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. అదేవిధంగా ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, యోగేశ్వర ఇలాంటి పదాలు సుమారు 22 శ్లోకాల్లో ఏమో భగవద్గీతలో ఉన్నాయి. ఈశ్వర అంటే నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, పరమాత్మ సృష్టి చక్రానికి ఆవల ఉంటాడు. అందుకని శూన్యం అనుకున్నాడు. సంభవం అంటే పుట్టుక గిట్టుక, పుట్టినవాడు మరణిస్తాడు కదా. జాతస్య హిద్రువో మృత్యు, గుర్తుపెట్టుకోండి. దేహినోస్మిన్ యదా దేహే, గుర్తుపెట్టుకోండి. తదా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ నీకు ఆత్మల మళ్ళీ జన్మ ఉంటుంది. కాలచక్రంలో తిరుగుతూ ఉంటాం. అర్థమైందండి. సో ఇక్కడ సంభవము అసంభవము ఈ 2 ఫలితాలు వేరేనాయినా పరమాత్మ ఇచ్చే ఫలితం ఏంటి? సత్యత్రేతాయుగాల్లో నీకు శ్రేష్టమైనటువంటి జన్మలను ప్రసాదిస్తున్నాడు. దానిలోకి నువ్వు ఎంటర్ అవ్వలేవు అంటున్నాడు. ఎవరు చెప్తున్నారంటే ఇక్కడ ధీరులు అన్న పదం వచ్చిందండి. ఇక్కడ ధీరులు అన్నాడు. ఎక్కడుందా శ్లోకం? ఎక్కడున్నా? ధీరానామం అన్నాడు. ఇదే పదం 2 సార్లు వస్తుందండి. ధీరానామం అనే పదము 12వ మంత్రంలో కూడా వచ్చింది. ధీరాణం ఆఖరి పంక్తి సమానంగా ఉంటుంది. ఇంకా చూడాలంటే ఇది శుశ్రుమ ధీరాణం ఏ నస్తద్విచ చక్షిరే. ఇక్కడ ధీరాణం అంటే ధీరులు అంటే ఎవరు? వీళ్ళిద్దరూ సంభవం భగవంతుడు కాదు, అసంభవం భగవంతుడు కాదు. ఎవరు చెప్తున్నారంటే ధీరులు చెప్తున్నారంట. ధీరులు అంటే ఏమీ లేదండి, ధీరత్వము. ధీరత్వం అంటే ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని పరమాత్మ జ్ఞాని. ఆత్మజ్ఞాని పరమాత్మ జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞాని. అంటే కాలచక్ర రహస్యము ప్లస్ కర్మల గుహ్యగతి మొత్తం తెలిసినటువంటి వాడు. అటువంటి వాడు సుమారు 15-20 లక్షల మంది ఇప్పుడు ఈ పుడమి మీద ఉన్నారు. అర్థమైందండి. దాన్ని తత్వదర్శిన అని కూడా గీతలో చెప్పాడు. అదే ధీరత్వం అంటే వాళ్ళు. ఎందుకంటే గీతలో 2వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్తాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నముహ్యతి అంటాడు. ధీరః అంటాడు అక్కడ. ధైర్యవంతులు, పిరికి వాళ్ళు కాదు. సత్యాన్ని పక్కన పెట్టుకుని సులభమైన పద్ధతుల ద్వారా జీవితాన్ని గడపాలి,
ఏదో విధంగా ఇంద్రియ సుఖాలతోని జీవితాన్ని గడపాలి అనుకుంటూ జీవితాన్ని ఆ విధంగా కాలక్షేపం చేస్తున్నాం, జీవితాన్ని గడుపుతున్నాం, జీవితాన్ని జీవించటం లేదు. షుడ్ లీవ్ లైఫ్ అంటాడు, నాట్ స్పెండ్ లైఫ్ అంటాడు. జీవితాన్ని ఖర్చు చేయటం కాదయ్యా, ఏదో విధంగా ఒక రోజు అయిపోయింది, ఒక రోజు నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోయింది. మనం పెద్దవాళ్ళు అవుతున్నాం అంటే మన ఆయుష్ కూడా, మనం మరణానికి కూడా దగ్గర అవుతున్నాం అనే సంగతి అర్థం చేసుకోవాలి. ధీరః తత్ర నా ముహ్యతే. ఇక్కడ ధీరత్వం అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. భగవంతుడు చెప్పిన గీతని ఆధ్యాత్మిక దృష్టికోణంలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా ఆత్మ సాక్షాత్కారము పరమాత్మ సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏదో ఆకాశంలో కనబడేది కాదండి, ఆత్మ అనుభవం చేసేవాడు. ఎప్పుడైతే ఆత్మను అనుభవం చేస్తారో రాజయోగం అనేది ఒక్కసారి ఆ ఫార్ములా మనకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఈ రాజయోగం అనే ఫార్ములా మనకు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, పరమాత్మతో కనెక్ట్ అవుతాం. పరమాత్మతో కనెక్ట్ అవుతే ఏమవుతామో గుణాలు శక్తులు మనలో ప్రవహిస్తాయి. ప్రవహిస్తే ఏమవుతుందండి, సంస్కార పరివర్తన జరుగుతుంది. సంస్కార పరివర్తన జరిగితే రిజల్ట్ ఏంటి, సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు మనం పొందుతాం. అర్థమైందండి. గీతలో చెప్పిన 13:21 గుర్తుపెట్టుకోండి, 15:8 అర్థమైంది. ఆ విధంగా భగవంతుడు ఇక్కడ ధీరత్వం అంటే 2 సార్లు ఎందుకు ఇచ్చాడో ఒక్కసారి నేను స్టడీ చేస్తే అర్థమైంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, 2 సార్లు ధీరుడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక్కసారి గమనించండి. ఉపనిషత్తు ధీరుడు అంటే ఎవరు, ఉపనిషత్తులో ధీరః అనే పదం చాలా గొప్పది. ధీరుడు అంటే శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదంట. శాస్త్రజ్ఞుడు అంటే శాస్త్రాలు తెలిసినవాడు, సైంటిస్ట్ కాదు అక్కడ. ఇప్పుడు మనం అనుకుంటే శాస్త్రజ్ఞుడు సైంటిస్ట్ అంటాం, అది కాదు. శాస్త్రాల్ని బాగా ఆ విధంగా వంట పట్టుకున్నటువంటి వాడు అనమాట. చక్కగా అన్ని ఎక్కడ ఏముంది అన్ని చెప్తాడు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో ఉంటాడు, అంతా తెలుస్తుంది. తపస్వి మాత్రమే కాదు, తత్వవేత్త మాత్రమే కాదు, ఆత్మను ప్రత్యక్షంగా అనుభవించిన వాడు. ఆత్మానుభవం ద్వారా పరమాత్మ అనుభవం చేసిన వాడు. కఠోపనిషత్తు కూడా మనకి ఇదే చెబుతుంది. ధీరాహ తత్ర న శోచంతి అంట. ధీరుడు ఇంద్రియాలు దాటి సత్యాన్ని చూసినవాడు, ఇంద్రియాలకు అతీతంగా అంటే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసినటువంటి వాడు అంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తానండి. ఇక్కడ భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా, భగవద్గీతలో 7వ అధ్యాయం 4వ శ్లోకం, 7వ అధ్యాయం 24వ శ్లోకం చాలా చక్కగా చెప్తాడు. నన్ను ఒక వ్యక్త రూపంలో చూస్తున్నారు, నన్ను ఒక దేవీ దేవతను, ఋషులు ముని అని, లేకపోతే ధర్మస్థాపకుడిని భగవంతుడుగా అనుకుని ఇప్పుడు జీసస్ క్రీస్తు, ప్రాఫెట్ మహమ్మద్, లేకపోతే ఇతర ధర్మాన్ని ఎవరైతే మహావీరుడు, వీళ్ళంతా గురునానక్, వీళ్ళంతా భగవంతుడని భావించేసుకుంటున్నాం మనం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు 7వ అధ్యాయం 24 చాలా స్పష్టంగా చెప్పాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. బుద్ధినేత్రాన్ని తెరుచుకోనటువంటి వాళ్ళు, ఈ బుద్ధినేత్రాన్ని మూసుకున్నటువంటి వాళ్ళు కాదు, తెరుచుకున్నటువంటి వాళ్ళు. మూసుకున్నటువంటి వాళ్ళు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం, నేను అవ్యక్తుడైనటువంటి, నాకు ఒక దేహము లేదు, పంచతత్వాలతో కూడిన నాకు దేహము లేదు, నేను అవ్యక్తుణ్ణి, అయినప్పటికీ కూడా నన్ను వ్యక్తుడిగా భావిస్తారు. ఎవరంట, మాం అబుద్ధయః అన్నాడు. బుద్ధినేత్రము తెరుచుకోనటువంటి వాళ్ళు. పరంభావం అజానంతః మమ అవ్యయం మనుత్తం అంటాడు. నేను పరమ భావము, పరమ లక్ష్యం ఏంటంటే నేను ఈ సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం 4వ అధ్యాయం 7-8లో చెప్పినట్టుగా యదా యదా హి ధర్మస్య ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నట్టుగా ఆ యొక్క కర్తవ్యం కోసమే నేను వచ్చాను, ఇంకా వేరే పని నాకు లేదు. ఆఖరి మహావాక్యాలండి, భగవంతుడు కనిపించేవాడు కాదు, 2 కళ్ళకి కనిపించేవాడు కాదు. 11వ అధ్యాయం 8వ శ్లోకములో ఏం చెప్పాడండి, నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుష, ఈ 2 కళ్ళతో నువ్వు నన్ను చూడలేవు. అంటే భగవంతుడు కనిపించేవాడు కాదు, తెలుసుకునేవాడు. నాలెడ్జ్ ప్రకారంగా మనకి అర్థం చేసుకుంటే ఎలాగ పరమాత్మను అనుభవం చేయాలో తెలుస్తుంది. జ్ఞానము కావాలి, అంతేగాని 2 కళ్ళతో నేను చూసేవాడిని భగవంతుడు అంటే అది తప్పు. తర్వాత పుట్టేవాడు కాదు, పుట్టేవాడు ఎప్పుడు గిడతాడు, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు అంటారు కదా. సో పరమాత్మ పుట్టడు గిట్టడు, ఆయన ఈ జనన చక్రానికి అతీతంగా ఉంటాడు కాబట్టి నిత్యుడు. పరమాత్మ శాశ్వతంగా ఉంటాడు. అదేవిధంగా సృష్టిలో భాగం కాదు, భగవంతుడు సృష్టిలో భాగం కాదు, భగవంతుడు సృష్టికర్త. సృష్టికర్త ఈజ్ ఎ క్రియేటర్. క్రియేషన్ అనేది ఆయన లోపల ఉన్నది. క్రియేటర్ అంటే మొత్తం సృష్టిని అంతా క్రియేట్ చేసేవాడు. ఈశావాస్య మహామంత్రం మనకి ఏం చెప్తుందండి, భగవంతుడిని మనకు చూపించదంట.
ఈశావాస్య ఉపనిషత్తు ఏం చెప్తున్నా బలగిచ్చాడు పాయింట్. భగవంతుడిని చూపించదంట. ఈ మంత్రం భగవంతుడు ఎలా ఉన్నాడు ఏంటి చెప్పదంట. ఇక్కడ ఏం చెప్తుంది? భగవంతుడు కానివన్నీ తొలగించి మన ఆత్మను నిజమైన పరమాత్మ వైపు తిప్పుతుంది. ఎంత చక్కగా చెప్పాడు చూసారా. అంటే ఇప్పుడు మొత్తం ఈ వీరు భగవంతుడు కాదు, వీరు భగవంతుడు కాదు, వీరు భగవంతుడు కాదు, వీరు భగవంతుడు కాదు. అప్పుడు మనకేమవుతుంది? ఎవరు భగవంతుడు అనే దానికి మనం వెళ్తాము. అక్కడ ఆత్మజ్ఞానం ద్వారా పరమాత్మ యొక్క జ్ఞానం, పరమాత్మ అనుభూతి కలుగుతుంది. రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. అందరికీ నమస్కారము. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.